చూడండి ఈరోజు ఫ్రెండ్స్ ఇత్తడి దేవుడి వస్తువులు ఎలా క్లీన్ చేసుకోవాలి. కావాల్సింది ఏంటి అంటే మీకు ఓన్లీ నిమ్మకాయ ఒక హాఫ్, మీకు ఎన్ని గిన్నెలు ఉన్నాయి దాని ప్రకారం ఉప్పు అండి. మీరు ఉప్పు బదులు షుగర్ కూడా తీసుకోవచ్చు. సో దీన్ని మనం ఇప్పుడు ఎలాగ క్లీన్ చేయాలన్నది చూపిస్తానండి. సపోజ్ నిమ్మకాయ కదా, ఇది రాసాం కదండి. అది చూడండి కొంతసేపు రుద్దిన తర్వాత ఇది పెట్టానండి. ఇప్పుడు చూడండి ఎంత క్లీన్ అయిపోయిందా. మీరు ఎంత శుభ్రంగా నెమ్మదితో ఉప్పుతో స్ప్రెడ్. అలాగే మీరు కంచు కూడా కడగచ్చండి, కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది. చూడండి దీని ముందు చూసారు కదా అన్నీ ఒకేలాగా ఉండాలి. సో ఇది కడగకుండా ఉన్నదండి నిమ్మకాయ ఉప్పుతోటి. ఉట్టి సబ్బుతో కడిగితే ఒకసారి సరిగా ఉండదండి, మనకి మచ్చలు పోవడానికి గట్ట. బాగా డార్క్ మార్కలు, నూనె వలన జిగురు మార్కలు అవి కొంచెం కష్టం పోవడానికి. సో అది మనం మొదటి నుంచి కూడా మెయింటైన్ చేస్తే ఇలా జరగదండి. నేను చాలా రోజులైన తర్వాత కడగడం జరిగింది నిమ్మకాయ అండ్ ఉప్పు వేసి, అందుకోసం కొంచెం